క్షణక్షణం పోరాటం కణకణం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైనాట్ 175 దిశగా జగన్ అభ్యర్థుల ముందస్తు జాబితా. ఐపాక్ సర్వే. జనసేన టీడీపీ పొత్తు చంద్రబాబు అరెస్టులను లెక్కేసుకుని సగానికి పైగా నియోజకవర్గాలలో ఆశావాహులకు గ్రీన్ సిగ్నల్. సిట్టింగులు ఉన్న చోట మార్పిడికి ఆచితూచి అడుగులు. ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో విశేష అనుభవం కలిగిన ఎంఎన్ కు అత్యున్నత ప్రాధాన్యం. చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయం, అప్రజాస్వామికం. ప్రార్థనలు, పూజలు, ర్యాలీలు, నిరసనలతో హోరెత్తిస్తున్న నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా, మైనార్టీ నేతలు ఎస్ఏ మస్తాన్, పర్వీన్ తాజ్. 30 ఏళ్లుగా చంద్రబాబుకు చర్మ వ్యాధి. ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు కంపెనీ ఆడిన డ్రామా విఫలం. కుట్రలతో చంద్రబాబు బృందం సానుభూతి కోసం వెంపర్లాడుతోందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం. ఇక డీటెయిల్స్ చూస్తే వైనాట్ 175 దిశగా జగన్ అభ్యర్థుల ముందస్తు జాబితా. ఐపాక్ సర్వే. జనసేన పార్టీ టీడీపీ పొత్తు చంద్రబాబు అరెస్టులను లెక్కేసుకుని సగానికి పైగా నియోజకవర్గాల్లో ఆశావాహులకు గ్రీన్ సిగ్నల్. సిట్టింగ్లు ఉన్న చోట మార్పిడికి ఆచితూచి అడుగులు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు లేవనేది స్పష్టమైంది. ఎన్నికలకు 6 నెలల వ్యవధి ఉన్నప్పటికీ వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తుగానే అభ్యర్థుల జాబితా ప్రకటించే వ్యూహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే జాబితాపై కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఐపాక్ నివేదిక ఆధారంగా రాబోయే ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాకు సీఎం జగన్ ఆమోదముద్ర వేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే తొలి జాబితా త్వరలోనే వస్తుందని ప్రసార మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. సీఎం జగన్ ఒకవైపు పార్టీ బలోపేతం పైన, మరోవైపు టికెట్లపైన దృష్టి కేంద్రీకరిస్తున్నారు. ఇప్పటికే చాలా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కొలిక్కి వచ్చింది. కొందరు సిట్టింగ్లకు స్థాన చలనంతో పాటు మరికొందరికి ఉద్వాసన ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని కొందరి నియోజకవర్గాలను అటూ ఇటూ మారుస్తారని సమాచారం. టీడీపీ నుంచి వచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలకు దాదాపుగా టికెట్లు ఖరారు కానున్నాయి. కొంతమంది ఎంపీలకు సైతం ఎమ్మెల్యేలుగా టికెట్లు కేటాయించాలనే ఆలోచనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. ప్రధానంగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో గెలిపే లక్ష్యంగా సీఎం జగన్ దృష్టి కేంద్రీకరించారు. అవసరమైతే ఆయా సిట్టింగ్లకు స్థానచలనం కలిగించడం పైన సమాలోచన చేస్తున్నారు. పట్టు కోసమే ముందస్తు జాబితా. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే వైసీపీ అభ్యర్థుల తొలి జాబితాను ముందే ప్రకటించడం వల్ల వారికి నియోజకవర్గాలపై పట్టు వంచేందుకు అవకాశం ఉంటుందనే వ్యూహంతో వైసీపీ ఉంది. ఎన్నికల సమీపించాక అభ్యర్థులకు కొత్త నియోజకవర్గాల కేటాయించడం వల్ల వారికి ప్రజల్లోకి పూర్తి స్థాయిలో వెళ్లేందుకు సమయం కుదరదు. విశాఖ క్యాంపు కార్యాలయానికి సీఎం జగన్ వెళ్లిన అనంతరం తొలి జాబితా విడుదలపై కీలక నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం ఉంది. ఈ జాబితాపై ఇంతవరకు వైసీపీ నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఆశావాహులు ఎక్కువగా ఉన్న స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక పెండింగ్ పెడతారు. టికెట్లు లభించని వారికి పార్టీ ప్రత్యేక బాధ్యతల్ని అప్పగించే అవకాశం ఉంది. ముందస్తుగా అభ్యర్థుల జాబితా విడుదలైతే చోటు దక్కని సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని వైసీపీ అధిష్టానం జాబితా విడుదలపై ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు సమాచారం. అంగళ్లు కేసులో మాజీ ఎమ్మెల్యే ఏఫై షాజహాన్ బాషాకు రాష్ట్ర హైకోర్టు ఊరట కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. మాది ప్రజాస్వామ్య పాలన, వైసీపీది అరాచక పాలన అంటూ షాజహాన్ ఆవేదన కాలం అరాచకానికి బుద్ధి చెబుతోందని జోస్యం చెప్పిన షాజహాన్ బాషా. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు అంగళ్లు కేసులో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ఊరట కల్పిస్తూ బెయిల్ మంజూరు చేసింది. అంగళ్లు కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును A1 గా అంటే మొదటి ముద్దాయిగా, మాజీ ఎమ్మెల్యే షాజహాన్ ను A5 గా అంటే 5వ ముద్దాయిగా పోలీసులు తమ ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో బెయిల్ కాగితాల సంతకాల అనంతరం మాజీ ఎమ్మెల్యే షాజహాన్ విలేకరులతో ఆవేదన భరితంగా వేదాంత ధోరణిలో మాట్లాడారు. వాస్తవానికి అంగళ్లు అల్లర్లకు పాల్పడిన వైసీపీ నేతల మీద పెట్టాల్సిన కేసులను ఉమాపతి రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును పెద్దలు అని సంబోధిస్తూ చంద్రబాబు మీద, తనలాంటి వారి మీద కేసులు పెట్టారని నిర్వేదంగా మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాధపడ్డారు. కాలం ఇలాగే ఉండదని, తగిన సమయం అరాచకాలకు మంగళం పడుతోందని మాజీ ఎమ్మెల్యే షాజహాన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈరోజు
డిఎస్పీ గారి ఆఫీస్లో ఏదైతే ఉమాపతి రెడ్డి అని ఒక మనిషి పెట్టిన అక్రమ కేసు పైన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వుల మేరకు బెయిల్ తీసుకోవడం జరిగేది. వాస్తవం చెప్పాలంటే ఈ కేసు మేము వైఎస్ఆర్సీపీ నాయకులపైన పెట్టాలా, కాకపోతే అరాచకం తాండవం ఆడుతూ ఉంది. ఆ తాండవం నిదర్శనంగా ఈరోజు 79 ఎఫ్ఐఆర్లో పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి A1గా, A5గా నాకు, అన్నకు A14గా ఈ విధంగా పెట్టడం జరిగింది. పర్వాలేదు, ఏముండదంటే రాజకీయం మేమంతా మంచి రాజకీయం చేసాం. ప్రజా వ్యవస్థలో ప్రజలతో బాధ్యతగా పనిచేసాం. ఏదైతే కూడా ప్రజా సమస్యలు 30 ఏళ్లుగా చంద్రబాబుకి చర్మ వ్యాధి. ప్రజల సానుభూతి కోసం చంద్రబాబు కంపెనీ ఆడిన డ్రామా విఫలం. కుట్రలతో చంద్రబాబు బృందం సానుభూతి కోసం వెంపర్లాడుతోందని ఎంపీ మోపిదేవి వెంకటరమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు 30 ఏళ్లుగా చర్మ వ్యాధులతో బాధపడుతున్నారని, కొత్తగా వచ్చేదేముందని ఎంపీ మోపిదేవి వెంకటరమణారావు చెప్పారు. ప్రజల సానుభూతి కోసం టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. బాపట్ల జిల్లా నగరం మండలం పెద్దపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవినీతికి పాల్పడి సాక్ష్యాధారాలతో దొరికినందునే జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారని చెప్పారు. స్వార్థపూరిత ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలు చేయటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యేనని, జైల్లో ఉండి కూడా కుట్రలు పన్నుతూ సానుభూతి పొందాలని చూస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబుకు హాని కలిగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, ఆయనకు ఇంటి వద్ద నుంచే భోజనం వస్తుందని, ఏదైనా హాని ఉంటే అక్కడి నుంచే ఉంటుందన్నారు. చంద్రబాబు శకం ముగిసిందని, జగనన్న శకం నడుస్తోందని చెప్పారు. పేదలకు మంచి చేయాలనే తపన సీఎం జగన్ కు ఉందని, అందుకే మరలా సీఎం ను చేసేందుకు ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారని మోపిదేవి వివరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుటపడాలని మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ మదనపల్లి దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. చంద్రబాబు అరెస్టు అక్రమం అంటూ ఆయన నేతృత్వంలో పార్టీ శ్రేణులు రోజుకొక నిరసనతో హోరెత్తిస్తున్నాయి. కష్టకాలంలో పార్టీ కోసం ఎలాంటి పోరాటానికైనా లెక్క చేయని దమ్మున్న నేత దొమ్మలపాటి అని పార్టీ అభిమానులు, కార్యకర్తలు ఆయన్ని కొనియాడడం విశేషమని చెప్పాలి. సోమవారం మదనపల్లి నియోజకవర్గం మదనపల్లి పట్టణంలోని పెద్ద మసీదులో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన ఆయురారోగ్యాలతో రెట్టింపు ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని మదనపల్లి దర్గాలో దొమ్మలపాటి రమేష్ ముస్లిం నాయకులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి నియోజకవర్గ యువ నాయకులు దొమ్మలపాటి యశస్విరాజ్, మైనార్టీ రఫీ, దాదా పీర్ఖాన్, మస్తాన్, బావజాన్, సికిందర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మేమందరం కూడా చంద్రబాబు గారి ఆరోగ్యం మెరుగుపడాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తాం. ఈరోజు కాదరలి బాబా దర్గాలో దువా చేయడం జరిగింది, సదింపులు చేసి దువా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆయన ఆరోగ్యాలతో బయటకు వస్తారని ఆశిస్తున్నాం. ఏపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి నియమించారు. కాంగ్రెస్ పార్టీలో విశేష అనుభవం కలిగిన ఎంఎన్ తంబళ్లపల్లి నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. మొలకల చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్ గాను బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఎన్ చంద్రశేఖర్ రెడ్డి జన సైనిక్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ పార్టీ బలోపేతమే ధ్యేయంగా పనిచేస్తానని తేల్చి చెప్పారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి, అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే చంద్రశేఖర్ రెడ్డికి పదవి లభించడం పట్ల స్థానిక నాయకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం పార్టీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న చంద్రశేఖర్ రెడ్డిని రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నట్లు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ములకల చెరువు మార్కెట్ కమిటీ చైర్మన్, పీటీఎం జడ్పీటీసీ సభ్యుడిగా ఈయన పనిచేశారు. 2014-2019 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. సుదీర్ఘ కాలం పాటు పార్టీకి చేస్తున్న సేవలకు గుర్తింపుగా తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించిన కాంగ్రెస్ అధిష్టానానికి ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం శక్తి వంచన లేకుండా శ్రమిస్తానని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ జిల్లాలో స్పీడ్ పెంచింది. ఒకవైపు చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తూనే మరోవైపు రానున్న ఎన్నికలపై దృష్టిలో ఉంచుకొని జిల్లా బాధ్యులను నియమిస్తోంది. అందులో భాగంగా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా చమర్తి జగన్మోహన్ రాజు నియమించబడ్డారు. ఆ మేరకు తెదేపా అధిష్టానం నుంచి చమర్తికి ఆదేశాలు అందాయి. అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా జిల్లా నేత, ప్రముఖ విద్యావేత్త జగన్మోహన్ రాజులు నియమిస్తూ టీడీపీ అధిష్టానం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సుండుపల్లి మండలంలో పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.
కృష్ణ తాత్వికవేత్త, సేవా తత్పరుడు రాధా గోపాల్ దాస్ గా పేరొందిన రాటకొండ రమేష్ నాయుడు ఆదివారం మృతి చెందారు. దీంతో అశేష కృష్ణ భక్తాదులు శోక సంద్రంలో మునిగిపోయారు. రాధా గోపాల్ దాస్ గా కృష్ణ భక్తాదుల్లో ప్రసిద్ధిగాంచిన రాటకొండ రమేష్ నాయుడు ఆదివారం ఉదయం 4 గంటలకు తమ స్వగృహంలో పరమపదించినట్లు ఆలస్యంగా సమాచారం అందింది. దీంతో అశేష కృష్ణ భక్తాదులు శోక సంద్రంలో మునిగిపోయారు. కృష్ణ తాత్వికవేత్తగా, ఇస్కాన్ భక్త బృందం మార్గదర్శకుడిగా, రాధా గోపాల్ దాస్ గా పేరొందిన రాటకొండ రమేష్ నాయుడు అంతిమ యాత్ర రాటకొండ వీధిలోని జడ్జి బంగ్లా నుంచి ప్రారంభమై సరస్వతి నగర్ వరకు కొనసాగింది. రాటకొండ సరస్వతి నగర్లో హరే కృష్ణ భక్తి కేంద్రాన్ని సైతం తమ జీవిత కాలంలో నిర్వహించి కృష్ణ తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి విశేష కృషి చేశారు. నగరీపల్లిలో న్యాయానికి ఇంకెన్నాళ్లి సంకెళ్లు కార్యక్రమం చంద్రబాబుపై అక్రమ కేసులు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి డిమాండ్. కలికిరి మండలంలోని నగరీపల్లిలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా టీడీపీ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయానికి ఇంకెన్నాళ్లి సంకెళ్లు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చేతులకు రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. తొందరగా మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని, అలాంటి వ్యక్తిని అక్రమంగా అరెస్ట్ చేసి నిర్బంధించడం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో టీడీపీ ఆర్ ప్రతాప్ కుమార్ రెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు సహదేవ్ రెడ్డి, మేడికుర్తి మాజీ ఎంపీటీసీ జనార్దన్ గౌడ్, నాయకులు అగస్తీశ్వర్, కలికిరి మండలం టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మిట్స్ లో ఎంసీఏ మరియు ఎంబీఏ మొదటి సంవత్సరం తరగతులను సోమవారం ప్రారంభించారు. ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మరియు మొదటి సంవత్సరం విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆర్ఆర్ఆర్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రెసిడెంట్ నాదెళ్ల ద్వారకానాథ్ మాట్లాడుతూ కళాశాలలో చేరిన విద్యార్థులను మరియు తమపై ఉన్న నమ్మకంతో తమ పిల్లలను ఇక్కడ చేర్చిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు కమ్యూనికేషన్ స్కిల్స్ ను పెంపొందించుకోవాలని అన్నారు. మా కళాశాలలో నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తామని ఆయన తెలిపారు. కళాశాలలోని విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్న్షిప్లను అందజేస్తున్నామని, విద్యార్థులు పరిశోధన రంగంలో రాణించాలని ఆయన కోరారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నారా లోకేష్ పిలుపు మేరకు తంబళ్లపల్లి నియోజకవర్గం బి కొత్తకోట పోకనాటి వీధిలో రాష్ట్ర తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ పర్వీన్ తాజ్ ఆధ్వర్యంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా న్యాయానికి సంకెళ్లు అంటూ ఆదివారం రాత్రి చేతులకు రిబ్బన్లు సంకెళ్లులాగా కట్టుకుని న్యాయానికి సంకెళ్లు ఇంకెన్నాళ్లు అని నిరసనకు దిగారు. మేము అంటూ ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేస్తూ చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని వెలుగెత్తి చాటారు. ఈ సందర్భంగా పర్వీన్ తాజ్ మాట్లాడుతూ రాజకీయ కుట్రతో బాబుని వైకాపా నాయకులు ప్రభుత్వం అక్రమ కేసుల్లో ఇరికించి మానసికంగా, శారీరకంగా హింసించి రాజకీయంగా అణచివేతకు గురి చేయాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో చావిడి కిట్టన్న, రవికుమార్, ప్రభాకర్, మస్తాన్ రెడ్డి, షఫీవుల్లా, శత్రుఘ్న, జనసేన, రామాంజీ, వెంకటేష్, చంద్రశేఖర్, పలికరవి, రెడ్డెమ్మ, శంకర, అంజన్న, రామాంజనేయులు, సుధాకర్, సత్తాస్ తదితరులు పాల్గొన్నారు. క్షణక్షణం పోరాటం, కణకణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.